రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి మంత్రులు అసలు సంస్కారం మర్చిపోయారా? 8 మంది మనుషులను చనిపోతే ఏం చెప్పాలి? మీరు ధైర్యంగా ఉండండి, మీ ఇంట్లో మరణించే వారిని మేము తీసుకురాలేం, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పాల్సింది పోయి ప్రమాదం జరిగిన చోట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? మనసు గాయపడ్డ వాళ్ళు, మనుషులకు ఎవరి కుటుంబాల్లో ఎవరి స్నేహితుడో ఎవరి ఆత్మీయుడు చచ్చిపోతే వాళ్ళు బాధతో మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు బాధ్యులు ఎవరు ఏం చేయాలి? అన్నీ విని రావాలి, వాళ్ళ ఆత్మ ఘోష వినాలి, వాళ్ళ బాధ వినాలి, ప్రతిదీ ఓర్పుతో ఓర్మితో వినాలి. అహంకారంతో మాట్లాడతారా మీరు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి అయితే మాత్రం అహంకారాన్ని చూపిస్తారా? మీరేం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి గారు ఏం మాట్లాడతారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారా అని అడుగుతారు. మరి మీరు అధికారులు లేనప్పుడు ఏ చావుకైనా వెళ్ళి మీరు ప్రశ్నించినప్పుడు వాళ్ళు మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్తున్నారా? మీరు ఇవాళ ఏం చేద్దామని వెళ్ళారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్ళారా? మీ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి కాని ఏమన్నా ఇవాళ ఏమన్నా ప్రకటించారా? మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా ఏమన్నా వాళ్ళ కుటుంబానికి అండగా ఏమన్నా చనిపోయిన వారి కుటుంబాలకు ఏమన్నా ప్రకటించారా? 5 లక్షలు మీ పుణ్యమా? 2011లో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఎంతో మంది అసూలు వాస్తే కార్మిక లోకం మొత్తం కూడా స్తంభింపజేస్తే ఫ్యాక్టరీని నాడున్నటువంటి యాజమాన్యం 2011లో నాడున్నటువంటి యాజమాన్యం అప్పుడు వరకు 2 లక్షలు 1,50,000 ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని 25 లక్షల రూపాయలు ఆ రోజు ప్రకటించడం జరిగింది, ఇవ్వటం జరిగింది. మీరు కొత్తగా ఇచ్చేదేంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు లేదా యథార్థ ముఖ్యమంత్రి గారు ఈ ఇద్దరు వెళ్ళకపోయినా కూడా వచ్చేది అదే 25 లక్షలు కదా. మీరేం ఇప్పించలేదు కదా, కొత్తగా మీరేం ఇప్పించలేదు కదా. మరి మీకెందుకు ఈ అహంకారం? ఎందుకు ఈ శవాల మీద డబ్బులు జిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి మనస్తత్వం? తప్పు కదా. నోరు ఎంత కంట్రోల్లో ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు. ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా అని. నేను గట్టిగా అడుగుతున్నానండి. ఇచ్చినవి మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అవి పర్మనెంట్ ఉద్యోగాలా? అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే కదా రేపు ఇవ్వబోయేది. అది కూడా స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కదా. అది ఉంటుందా ఊడద్దా భగవంతుడు తెలియాలి. ఆ స్టీల్ ప్లాంట్ ఉంటుందా ప్రైవేట్గా అయిపోద్దా అనేది భగవంతుడు తెలియాలి. స్టీల్ ఫ్యాక్టరీకి ఇప్పటికే ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి మరణించిన వారికి, గతంలో మరణించిన వారికి 2011లో 5 లక్షలు ఇచ్చారు. ఇవాళ 2026 ఇది అంటే 15 ఏళ్ళ తర్వాత కూడా 5 లక్షలే కదా. ఇంకా మిగతా ఏమున్నా సరే వాళ్ళ కంపెనీ పాలసీ లేదా వేజ్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు వచ్చే డబ్బులే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేసింది? ఏం అండగా ఉంది? ఏం సాధించింది? అయినా మీరు వెళ్తే మానవత్వంతో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంతే ఉండాలి, అంతే హుందాగా ఉండాలి. చేతనైతే చెయ్యాలి, లేదంటే అన్నీ రావాలి. పైగా ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడతాడు వ్యంగ్యంగా, జగన్ గారి గురించి మాట్లాడతా జగన్ వచ్చాడా అని అడుగుతాడు. మీరు ఎప్పుడు వెళ్ళారు? ముఖ్యమంత్రి వెళ్ళాడా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం సంఘటన జరిగితే బెదవాళ్ళలో కూర్చొని రివ్యూలు చేసుకుంటారా? బెదవాళ్ళలో కూర్చొని రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తాడు. 8 మంది అసూలు బాస్తే ప్రమాదంలో. చూడండి, నిజంగా కేంద్ర మంత్రి బెంగళూరు నుంచి నిన్న వచ్చేసాడు. మీరు జగన్ వచ్చాడా అని వ్యంగ్యంగా మారుతారు. 11 మంది కెప్టెన్ వచ్చాడా అని. కొంచెం దేవుడు పెట్టాలి కదా మనకి. తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు కాస్త సంస్కారం నేర్పి వదలండి. తప్పు కదా ఇది, ఈ రకంగా మాట్లాడటం. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, వారేమంటారు? ఆయనకు చెయ్యెత్తమన్నప్పుడు కార్మిక సంఘాలు చెయ్యెత్తలేదంట, అందుకని క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదంట. అంటే ఫ్యాక్టరీ ఇంకేమన్నా అంటే ఇంకా వచ్చి దగాకోరు మాట ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేశాడు, నేను ఆపానని చెప్తున్నారు. తప్పు కదా. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటితో ఆయన చెప్పాడు, దీపం పథకం కింద దీన్ని 100% దీన్ని ప్రైవేట్కి చేసేటాకి అమ్మేటాకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంటే 2020లో ఉన్నటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపింది. యాజిటేషన్స్ జరిగినాయి కార్మికులు, అందుకని అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాకా దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి వారు చెప్పారు. పైన కింద మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రైవేటైజ్ చేయాలి అని తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించలేదు, వెనక్కి తీసుకోలేదని చెప్పారు ఆయన.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో ఇది ప్రైవేట్ చేయటానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసి ప్రభుత్వం గట్టిగా నిలబడిందని చెప్పారు. మీరేం మాట్లాడుతున్నారు?